ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే దేవుడు మనకి మంచి చేస్తాడు, మనకు గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మడం కాదు. విశ్వాసం అంటే దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో జీవించడం. దేవుడు నాకు ఎప్పుడు కూడా అడిగినవి ఇవ్వలేదు, అలాగే గొప్ప కార్యాలు చేయలేదు అని చాలామంది దేవుని ఇంకా నమ్మను అని అంటారు. కానీ నిజానికి మనం మన ఇష్టానికి, మనకు నచ్చినవి, మనకి కంఫర్ట్గా ఉండేవి, మనకు కావాల్సినవి, అవసరమైనవి, మనకు మంచి అనిపించేవి మాత్రమే దేవుని అడుగుతాము. కానీ దేవా నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావో అలాగే నడిపించని మనం ఎప్పుడూ అనుకోము. విశ్వాసాన్ని కలిగి ఉండడం వేరు, విశ్వాసంతో జీవించడం వేరు. ఏదైనా కార్యం జరిగినా జరగకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచడం వేరు. అలాగే దేవుడు దీనస్థితిలో ఉంచినా, సంతోషకరమైన స్థితిలో ఉంచినా, బాధపడే స్థితిలో ఉంచినా కూడాను దాన్ని సంతోషంగా స్వీకరించడమే నిజమైన విశ్వాసం అంటే. మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదండి.